నమస్తే, వెల్కమ్ టు దాత్రి భక్తి. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఈ వినాయక చవితి రోజు వాళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే ఇంకా వివాహం అనేది జరగాలి, అలాంటి పరిహారం చెప్పాలి మాకు. తప్పనిసరిగా అమ్మ, ఇప్పుడున్న యువతకి ఉన్న పెద్ద సమస్య. అవును. దీంట్లో మన తప్పిదాలు కూడా కొన్ని ఉన్నాయి. ఒక పూర్వకాలంలో అతి చిన్న వయసులో వివాహాలు చేసేవారు, బాల్య వివాహాలు ఇప్పుడు రద్దు. దానివల్ల ఏ రకమైనటువంటి ఇది లేదు. కానీ అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి 23 ఏళ్ల లోపల వివాహం చేయడం అనేది ఒక ఆనవాయితీ. వాళ్ళకి ఒక బాధ్యత అన్నీ వస్తాయి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, లైఫ్ సెటిల్ అవ్వలేదు, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలంటే తర్వాత చేసుకుందాం, ఇలా వయసు మీద పడిపోతాం. అమ్మాయికి 30 ఏళ్ళు 32 ఏళ్ళు, అబ్బాయికి 35 ఏళ్ళు 38 ఏళ్ళు వచ్చినా కూడా వివాహాలు కానిటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి. సంబంధాలు వచ్చినప్పుడు చేసుకోరు, కావలసినప్పుడు సంబంధాలు రావాలంటే ఇంకేం వస్తాయి. ఇప్పుడు మనం తింటున్న ఆహార వ్యవహారాల రీత్యా కానీ, మనకు ఉన్నటువంటి వాతావరణం వల్ల కానీ ఉన్నటువంటి జుట్టు అంతా ఊడిపోతుంది. సాఫ్ట్వేర్ అనుకుందాం, కూర్చొని 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 ఓవర్ హీట్ అయిపోయి బాడీలో ఉండేటువంటి జుట్టు పోతుంది, ఆలోచన మారిపోతాయి, అక్కడ అంకితం అయిపోతూ ఉంటారు. మరే ఉద్యోగాలు చేసినా కూడా అదే పరిస్థితి కదా. ఇక్కడ వర్క్ ప్రెషర్ వల్ల ఏమవుతుంది అంటే మానసికమైనటువంటి స్థితి కరెక్ట్గా ఉండడం లేదు. అందులో వివాహం చేసుకున్న తర్వాత కూడా సంతోషకరంగా ఉండలేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు. కేవలం ఏంటంటే పూర్వీకులు మనం చూస్తుంటారు, ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలి అని. ఆ వయసు దాటిపోతే నిజంగానే ఓ మాట చెప్పాలంటే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. పూర్వకాలంలో 100 ఏళ్ళు బతికేవాళ్ళు, అంతకుముందు 120 ఏళ్ళు బతికేవాళ్ళు, 100 ఏళ్ళు బ్రతికేవాళ్ళ తర్వాత ఇప్పుడు కొంతకాలం వరకు 80 ఏళ్ళు, ఇప్పుడు 70 ఏళ్ళు, ఇక రాను రాను 60 ఏళ్ళు, 65 ఏళ్ళు, 50 ఏళ్ల వరకే ఉంటుంది లైఫ్ స్పాన్ అనేది, ఆయుష్ ప్రమాణం. అంటే మనకు ఉండే వాతావరణం అలా ఉంది, మనం తినే ఆహారం అలా ఉంది. బియ్యం ఏది నిజమైనటువంటి ఇవి కావు, ఒరిజినల్ కావు, అన్ని కూడా కృత్రిమంగా, అన్ని కల్తీలు కృత్రిమంగా పండిస్తున్నటువంటి పంటలు తప్పితే ప్రకృతి పరంగా సిద్ధంగా పండుతున్నటువంటి పంటలు కాదు, తింటున్న పండ్లు కావు, బియ్యము కావు, నూనెలు కావు, ఏవి కూడా ప్రకృతి సిద్ధమైనటువంటివి కావు. అంతా కూడాను వికృతంగా పుట్టుకొస్తున్నటువంటిది. దీనివల్ల ఏముంటుంది, లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు 35 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే 55 ఏళ్ళకి 60 ఏళ్ళకి లైఫ్ స్పాన్ అయిపోతూ ఉంటే ఏమనుభవిస్తున్నారు జీవితాన్ని. తద్వారా ఏమవుతుంది అంటే ఆత్మఘోషతో చనిపోతూనే ఉంటారు. ఇక రాను రాను కాలంలో అదే జరిగేది. 60 ఏళ్ల లోపల చనిపోతే మన వాళ్ళకి ఆత్మఘోషం ఉండదు అనేటువంటిది మన గరుడ పురాణంలో చెప్పబడుతుంది. ఇక భవిష్యత్ తరాలు మొత్తానికి కూడాను ఈ ఆత్మఘోషల వల్ల వచ్చేటువంటి కుజదోషాలు, స్త్రీ శాపాలు, పితృదోషాలు, ఇట్లాంటి దోషాలన్నీ కూడా పెరుగుతూ రాను రాను కాలంలో పెళ్ళి అనేటువంటి పదం తీసేసి పెళ్ళిళ్ళు అనేటువంటి పదాలు వస్తాయి. పెళ్ళిళ్ళు ఒక అమ్మాయికి 4, ఒక అబ్బాయికి 4 అని తిట్టుకోవచ్చు. మీరు చెప్పిస్తున్నారని శాపం కాదు, జరగబోయేటువంటి సత్యం ఇదే. అలా జరిగే అవకాశం ఉందండి. అదే పరిస్థితులు వస్తాయి తప్పనిసరిగా. ఇప్పటికే ప్రారంభమైనవి, 2, 3 ప్రారంభమైనవి, రాబోయే రోజుల్లో 4. ఇప్పుడు అసలు అవటం లేదని బాధపడుతున్నాం, అప్పుడు ఎక్కువ అవుతున్నాయని బాధపడాలి. అలాంటి పరిస్థితి, అంత సెన్సిటివ్గా ఉండడం. గ్రహదోషాలు అనేటువంటివి భవిష్యత్ తరాలకి మనం చేసేటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల మాత్రమే వస్తాయి అనేది మాత్రం మన వాళ్ళు ఎవ్వరు గ్రహించట్లేదు. ఇప్పుడు మనం పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది, పాపం చేస్తే తదుపరి భవిష్యత్ తరాలకు పాపమే వస్తుంది. మన ఆస్తి, నేనున్నాను, నా ఆస్తి మొత్తం కరగదీసి నా కొడుకులకి ఏం లేకుండా చేశాను, ఏమీ లేదు. నేనే బాగా కోట్లకు సంపాదించి నా కొడుకులకు ఇచ్చాను, కోట్లు ఉన్నాయి. అలాగే పాపం చేసినా పుణ్యం చేసినా తప్పనిసరిగా గ్రహస్థితి రూపంలో అనుభవించి తీరవలసింది. అలా మన పూర్వీకులు చేసినటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల అతి ఎక్కువ మందికి ఇప్పుడున్న వాళ్ళల్లో కుజదోషం అనేటువంటి చాలా విశేషంగా ఉంటుంది. అంటే మరి అంత భయంకరమైందండి కుజదోషం అనేది? కుజదోషం అంటే మన ఒక కుజుడు వల్ల వచ్చేటువంటి కుజదోషం పెద్ద ప్రభావితం కాదు. కానీ శుక్రగ్రహ ప్రభావితంతో కుజదోషం కలిగితే, అంటే శుక్రుడు కుజుడు కలిసి ఉన్నాడు అనుకుందాం, విపరీతమైనటువంటి కుజదోషం, మోర్ దెన్ కుజదోషం. కుజదోషం కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపించేటువంటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అలాగే శుక్రుని కుజుడు 7వ స్థానం నుంచి చూస్తున్నా, 3వ స్థానం నుంచి చూస్తున్నా, అలాగే శుక్రుడికి 12వ స్థానంలో కుజుడు కానీ
కుజుడికి 12 స్థానంలో శుక్రుడు కానీ, లేదా శుక్రస్థానంలో కుజుడు కానీ, కుజస్థానంలో శుక్రుడు కానీ ఇలా ఉన్న తప్పనిసరిగా ఈ కుజదోషం అనేది విపరీతమైనటువంటి స్థాయిలో రాబోతోంది. బహు కళత్ర యోగాలు, ద్వికళత్ర యోగం అనేటువంటిదే శాస్త్రంలో ఉంది. కానీ బహుకళత్ర యోగం అనేటువంటి ఒక కొత్త పదాన్ని మనం తీసుకురావాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అంటే ఎక్కువ పెళ్ళిళ్ళు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా జరిగే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడేమో జరక్క బాధపడుతున్నాం. అది ఎందుకు? సవ్యమైనటువంటి ఒక మంచి వయసులో ఉన్నప్పుడు వివాహం చేసుకుంటే వాడికి బాధ్యతలు ఆటోమేటిక్గా నెత్తిన పడతాయి. భార్యకి అన్నం పెట్టాలి, పిల్లలు పుడితే పిల్లలకి అన్ని చూసుకోవాలి, సంపాదించాలని తపన. మనిషి మారే అవకాశం కూడా ఉంటుంది తప్పనిసరిగా. దుర్వ్యసనాల పాలవరు. అలాగే స్నేహితులు కూడా దుస్నేహాల నుంచి దగ్గర దూరం అయిపోయి చక్కగా ఇంట్లో కాపురం చేసుకుంటూ ప్రశాంతంగా భార్యాభర్తలు ప్రశాంతంగా ఉంటారు. 35 ఏళ్లకి స్నేహితులందరితో తిరిగి అన్ని కోరికలు తీర్చుకొని అన్ని వ్యసనాలకి బానిసలయ్యి 36 సంవత్సరంలో పెళ్లి చేసుకొని భార్య ఇంట్లో ఉండమంటే వీడు ఎందుకు ఉంటాడు? ఉండరు కదా. అంతవరకు అమ్మాయిలు కూడా బయట పబ్బులని క్లబ్బులని తిరిగి జనాలతో తిరిగి వీడితో సవ్యంగా కాపురం చేయమంటే ఎందుకు చేస్తుంది? చేస్తుందా? లేదుగా. సో దీనివల్ల కూడా ప్రాబ్లమే కదా. పెళ్లి కరెక్ట్ అయిన వయసులో చేసుకుంటే ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు. బాల్య వివాహాలు తీసి పక్కన పెడితే అవి దోషాలు అని, దోషం కూడా కాదు పాపం అంటున్నారు. అంటే చిన్న పిల్లలకి పెళ్లి చేయడం తప్పు అని. నిజంగా ఒక మాట చెప్పాలంటే బాల్య వివాహాలు రద్దు చేశారు, కానీ దాంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే 8 సంవత్సరాలకు అమ్మాయికి పెళ్లి చేసేవాడు. 8 సంవత్సరాల కన్యాదానం అమ్మాయిని పెళ్లి చేస్తే శాస్త్ర ప్రకారం అటేడు తరాలు ఇటేడు తరాలు తరిస్తాయని చెప్పి శాస్త్రం చెప్తోంది కన్యాదానం చేస్తే. అలాగే అమ్మాయి మైండ్లో ఇతనే నీ భర్త అని చెప్పి ఇంజెక్ట్ చేయటం, వేరే పరమైనటువంటి వేరే పరపురుషుని చూడటానికి కూడా ఇష్టపడదు కదా, నా భర్త ఉన్నాడు అన్నటువంటి ఒక ఆలోచన అయితే మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అదే వాళ్ళకి లోకం అన్నట్టుంటుంది కదా. సో దాని వల్ల ఒక మాట చెప్పాలంటే మరలా బాల్య వివాహాలు రావాలనే చెప్తున్నాను నేను. వస్తే తప్పనిసరిగా కొంతైనా మళ్ళీ రీసైక్లింగ్, మనుషుల ప్రవర్తన మంచిగా ఉంటుంది, భవిష్యత్ తరాలకు కొంతవరకు మంచి ప్రవర్తన ఇవ్వగలుగుతాం. పరపురుషుని ఒక స్త్రీ చూడటం కానీ, ఒక పురుషుడు పరాయి స్త్రీని చూడటం కానీ, ఈ రకమైనటువంటి పరిస్థితులు లేకుండా ఉండాలి అంటే కేవలం హిందూ ధర్మం మరలా పునరుద్ధరణ జరగాలి అంటే అలా బాల్య వివాహాలు రావాలి. కనీసం బాల్య వివాహాలు తీసి పక్కన పెడితే 21 సంవత్సరానికి అబ్బాయి, 18 ఏళ్ళకి అమ్మాయి, లేదు అమ్మాయికి 20 సంవత్సరాలు అబ్బాయికి 22 సంవత్సరాలు, ఆ వయసు వచ్చినప్పుడు వివాహం చేస్తే చక్కగా పిల్లలు వచ్చేసరికి 20 సంవత్సరాలు. ఇప్పుడు 20 సంవత్సరాలకి 2 పిల్లలు పుట్టేస్తారు. 50 ఏళ్ళకి వచ్చేసరికి వీళ్ళకి పిల్లలకి 25 ఏళ్ళు వస్తాయి. పెట్టారా వాడు సంపాదించి పెడితే వీడు తినొచ్చు, లేదా వీడికి ఇంకా అప్పుడు సంపాదించుకునేటువంటి స్తోమత ఉంటుంది, ఆ శక్తి కూడా ఉంటుంది కదా. ఆ శక్తి ఉంటుంది, చక్కగా సంపాదించుకోవచ్చు కదా. అలా కాకుండా వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు కూడా దూరం కావాలంటే కూడా ఇది కూడా ఒక విధానం అనేది చెప్తా తప్పనిసరిగా. అదే అండి. అయితే ఎలాంటి విఘ్నాలు లేకుండా అండి మంచి పెళ్లి సంబంధం కుదరాలంటే ఈ వినాయక చవితి రోజు ఏ విధంగా చేస్తే మంచిది అంటారు? విఘ్నేశ్వరుడికి గకారాది గణపతి అష్టోత్తరం అని చెప్పి ఒక పూజ ఉంటుంది. అష్టోత్తరంలో 108 నామాలు ఉంటాయి. 108 నామాలు కూడాను గ అనేటువంటి అక్షరంతోనే ప్రారంభమవుతుంది. మనం గణపతి అని పిలుస్తుంటాం. అలాగే గణపతి మంత్రం కూడా ఓం గం గణపతయే నమః అని చెప్పి చెప్తూ ఉంటాం మనం కదా. గకారంలో గకార రూపమే గణపతి రూపం. ఆ ఒక బీజాక్షరంలో గణపతి తప్పనిసరిగా నిమిడీకృతమై ఉంటాడు. కాబట్టి ఈ గకారాది అష్టోత్తరం ఏదైతే ఉంటుందో ఆ రోజు నుంచి ప్రారంభించి 21 రోజు పాటు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా సరే 21 రోజు పాటు తప్పనిసరిగా గణపతి విగ్రహం పెడతాం. 21 రోజు విగ్రహం ఉండాలా అని కాదు, ఇంట్లో ఉండేటువంటి పటానికి పూజ చేసుకోండి. గణపతి పూజ మామూలుగా వినాయక వ్రతం చేసుకోండి. అది కాకుండా గణపతికి ఆ రోజున ఇంట్లో ఉండేటువంటి పటానికి తప్పనిసరిగా గరిక తెచ్చుకొని ఈ గకారాది గణపతి అష్టోత్తరం పూజ చేస్తూ ప్రతి నిత్యం ఒక పండు కొద్దిగా బెల్లం ఈ నివేదన పెట్టి ప్రసాదంగా తీసుకోండి. 22వ రోజు మీరు సంబంధాలు చుట్టం మొదలు పెట్టండి. 41వ రోజుకి పెళ్లి అయిపోతుంది గారు. ఖచ్చితంగా మంచి రోజు, మంచి ముహూర్తాలు ఉంటాయి. శూన్యమాసం వస్తుంది, శూన్యమాసంలో పెళ్లి ఎట్లా అవుతుందంటే అది మనం మాటల వరకైనా జరుగుతాయి కదా. తప్పనిసరిగా ముందుకు వెళ్తుందమ్మా. తప్పనిసరిగా ఆత్మవిశ్వాసం వీళ్ళలో పెరుగుతుంది. అలాగే మంచి సంబంధాలు వస్తాయి. ఇప్పుడు దేవతల ద్వారా పూజ చేసి ఒక సంబంధం తెచ్చుకొని మనం వివాహం చేసుకుంటున్నామంటే దేవతా సంకల్పమే కదా. అవునండి, దేవతలు మనకైతే చెడు చేయరు కదా. సో కాబట్టి మంచి సంబంధాలు వస్తే తప్పనిసరిగా కాపురం కూడా చక్కగా ప్రశాంతంగా చేసుకోవాలి. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.